ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ నకిలీ హామీలని కేటీఆర్ విమర్శించారు. డిసెంబర్ 9వ తేదీలోగా నెరవేరుస్తామన్న కాంగ్రెస్ గ్యారంటీల పరిస్థితి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ప్రజలను మోసగించేలా అబద్ధపు హామీలు ఇవ్వడం వల్లనే తమ పార్టీ ఓడిపోయిందన్నారు. రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న రైతు భరోసా ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ ఏమైందన్నారు. 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఏమైందన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్న మాట ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఆ మాట ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అదేవిధంగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ట్వీట్ వార్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి చెప్పండి. ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య విమర్శలు అయితే మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు మనం ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ ని చూడొచ్చు. ఓట్లను అడిగే ప్రాసెస్ లో కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణ ఎలక్షన్స్ రివాల్వింగ్ అరౌండ్ ద కర్ణాటక పాలిటిక్స్ అనే సిచ్యువేషన్ ని మనం ఇక్కడ చూసాము. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇది కర్ణాటక ప్రతిసారి కూడా కర్ణాటక పాలిటిక్స్ అనేవి తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడున్న ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేతలు ఇక్కడున్న అధికార పక్షాన్ని డైరెక్ట్ గా కూడా టార్గెట్ చేస్తున్నారు. త్రూ కర్ణాటక ద్వారా కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఈరోజు ఉదయం సిద్ధరామయ్య వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. దాంట్లో చూసుకున్నట్లయితే అది ఎడిట్ చేసిన వీడియో ఖచ్చితంగా. ఎందుకంటే కర్ణాటకలో వాళ్ళు ఇచ్చిన 5 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తమ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామని బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అని సిద్ధరామయ్య మాట్లాడుతున్న ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతోంది. దీనికి సంబంధించి ఈ వీడియోను అక్కడ ఉన్న ప్రతిపక్షమైన బీజేపీ సర్క్యులేట్ చేస్తుందనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి దీన్ని రీట్వీట్ చేస్తూ కూడా కేటీఆర్ దీని మీద కూడా కొన్ని ప్రశ్నలు స్పందించడం జరిగింది. ఏదైతే అక్కడ అమలు కాని ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా హామీలు ఎలా ఇచ్చారు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చకుండా ఉంటారు, ఇదే పద్ధతిని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తోందా కాంగ్రెస్, ఇదే బాటలో తెలంగాణ కాంగ్రెస్ కూడా నడుస్తుందా, ఇక్కడ రైతు బంధు విషయం ఏమైంది, మహిళలకు ఇస్తానన్న 2,500 ఏమయ్యాయి అంటూ 6 గ్యారంటీలను ఒక్కొక్క దానిగా చెప్పుకుంటూ కూడా ఇక్కడ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా ప్రజలకు నకిలీ హామీలు ఇచ్చానని, హామీలు నకిలీవా, ఇచ్చిన లీడర్లు నకిలీ అంటూ కూడా ఒక ఇంత హార్డ్ కామెంట్స్ ని కేటీఆర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీటుగా స్పందించారు. ఇక్కడ మనం ఆ ట్వీట్ లో మనం క్లియర్ గా చూడొచ్చు, బీఆర్ఎస్ తెలంగాణలో ఓడిపోవడానికి ముఖ్య కారణం ఇలా తొందరపడమే అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరు రీట్వీట్ చేసిన అంటే కేటీఆర్ లాంటి ఒక స్పెషల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా రీట్వీట్ అది ఒరిజినలా లేకపోతే ఎడిటెడా అని తెలుసుకోకుండా దాన్ని రీట్వీట్ చేయడం ఒక ఎత్తు అయితే, దానికి సంబంధించి ప్రశ్నలు సంధించడం కూడా. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు దాని గురించి అవగాహన తెలుసుకోవాలి. ఇలా అవగాహన లేకుండా తెలంగాణలో పోయారు. మీరు రీట్వీట్ చేయడానికి ముందు అట్లీస్ట్ అది ఒరిజినలా ఎడిటెడా అని తెలుసుకోవడం మీ బాధ్యత. అందులో కూడా మీరు బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. 3వ పాయింట్, అతి కీలకమైన పాయింట్, ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పదే చెప్పిన పాయింట్ ఏంటంటే దీన్ని బట్టే తెలుస్తోంది అటు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని ఖచ్చితంగా తెలుస్తుంది అని సిద్ధరామయ్య కర్ణాటక సీఎం ఒక క్లారిటీ ట్వీట్ని అయితే చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కడైనా రాష్ట్రంలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఖచ్చితంగా విమర్శలు అనేవి కామన్గా ఉంటాయి. కానీ తెలంగాణలో చూసుకుంటే మాత్రం ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ప్రతిసారి ఏదైనా హామీల విషయంలో కావచ్చు, ఎన్నికల ముందు అయితే ఓవరాల్గా తాము ఏం సంస్కరణలు చేశామనే దాన్ని పక్కన పెట్టడం మర్చిపోయి కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ నేతలు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధంగా కూడా వాళ్ళను
విమర్శల్లో ముంచి తేల్చింది బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. దానికి దీటుగానే ఇటు కాంగ్రెస్ అక్కడ నుంచి సీఎంని కావచ్చు, డిప్యూటీ సీఎంని కావచ్చు దింపి ఇక్కడకు పిలిపించుకొని స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళతో ఇక్కడ బీఆర్ఎస్కి డైరెక్ట్ ఛాలెంజ్లను కూడా విసిరించింది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ అయిపోయాయి, అనుకున్న రీతిలో కాకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేసే అంత మెజారిటీ కాంగ్రెస్కి వచ్చింది. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ టైంలో కేటీఆర్ ట్వీట్ అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. దీన్ని రిపీట్గా సిద్ధరామయ్య దీనికి సమాధానం చెప్పే వేలో కూడా తనకు తగ్గ వేలో తను సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఇంకా నెక్స్ట్ ఎక్కడికి దారి తీస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ కృష్ణవేణి, థ్యాంక్ యూ.